నమస్తే అందరికి. మన ఛానల్ విషయాలు అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రోజులైంది మాట్లాడే అందరితో. సో 24x7 ఫిట్నెస్ ఛానల్ జర్నీ బాగానే సాగుతుంది. సో ఎవరికి ఏదైనా ముందు నేనైతే వర్కౌట్ చేస్తున్నాను. ఐ కుడ్ సీ ది చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్. మీరు కూడా ఛానల్ ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నా, లేదంటే మీ వర్కౌట్స్ మీరు చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. సో ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఎవరి లైఫ్ స్టైల్లో అయినా ముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి డైట్, ఏం తింటున్నాం, వర్కౌట్ ఏం చేస్తున్నాం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో చేస్తున్నామా లేదా, న్యూట్రిషన్, డైట్తో పాటు న్యూట్రిషన్ అన్ని బాడీకి సమకూలంగా అందిస్తున్నామా లేదా, సఫిషియంట్ రెస్ట్ ఫర్ రికవరీ. సో మీ స్లీప్ ఎలా ఉంటుంది, రెస్ట్ టైం ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. ఓన్లీ వర్కౌట్స్ చేసుకుంటే మేబీ క్యాలరీస్ ఖర్చు అవుతాయి, బాడీ వెయిట్ పెరగకుండా ఉండొచ్చు, మీరు అనుకున్న మజిల్స్ టోన్ రావచ్చు, మజిల్ గెయిన్ అవ్వచ్చు. బట్ అన్ని ప్రొడక్టివ్ థింగ్సే అయినప్పటికీ డిసిప్లిన్తో చేసినప్పటికీ ఫ్యాట్ లాస్ అనేది జరగచ్చు. బట్ స్టిల్ ఇట్ మే నాట్ రిఫ్లెక్ట్. మీరు రేపు ఉదయం బ్లడ్ టెస్టులు చేసుకున్నా, అందులో కొలెస్ట్రాల్ లెవెల్ చూసుకున్నా, ట్రైగ్లిజరైడ్స్ చూసినా, బీపీ, షుగర్ ఇలాంటివి చెక్ చేసుకున్నా, వర్కౌట్ చేసినంత మాత్రాన అన్నీ సెట్ అయిపోతాయేం లేదు. బట్ అన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకుంటే డెఫినెట్గా మనలో చేంజెస్ వస్తాయి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. స్టార్టింగ్లో డైట్ మీద, న్యూట్రిషన్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. ఆ టైంలో వర్కౌట్ చేసేవాడిని. ఓకే, థింగ్స్ ఆర్ గోయింగ్ ఫైన్, బట్ నేను అనుకున్న చేంజ్ నాకు వచ్చేది కాదు. వాట్ ఐ యాక్చువల్లీ ఆస్పైర్ ఫర్ అంటే బెల్లీ దగ్గర ఫ్యాట్ తగ్గడం కానీ, ఫ్యాట్ లాస్కి సంబంధించి కానీ, ఈ బ్లడ్ టెస్ట్లో వచ్చే చేంజెస్ కానీ, డిజైరబుల్ థింగ్స్ వచ్చేవి కాదు. బట్ ఎప్పుడైతే కాషియస్గా స్లీప్, న్యూట్రిషను, డైట్ ఫాలో అవుతూ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, అర్థమైంది నాకు దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని. సో మీరు కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక నుంచి టిప్స్ ఇవ్వడం కూడా మొదలు పెడతా. అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుందాం ఇలాగా. ఎప్పుడు సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంటే వీడి పని ఏదో చేసుకుంటున్నాడు అనుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ బ్యాంకర్స్ కోసం, డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని వర్కౌట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అండ్ వాటి ఆవశ్యకత చెప్తూ దెన్ ఇఫ్ ఐ ట్రైన్ యూ దట్ వుడ్ బి వండర్ఫుల్ అనుకుంటున్నాను. సో బ్యాంకర్ సిరీస్ అనొచ్చు, లేదా డెస్క్ జాబ్ సిరీస్ అనొచ్చు. రైట్ థింగ్ డెస్క్ జాబ్ సిరీస్ అనుకుంటా. ఎందుకంటే నాట్ ఓన్లీ బ్యాంకర్స్, ఇంకా చాలామంది డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. చెయ్యాలి. చేసిన ఎక్సర్సైజ్ తాలూకా ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని తెలియాలి. సో ఇవన్నీ జరగాలంటే డెస్క్ జాబ్ సిరీస్ ఫాలో అవ్వండి. నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను కాబట్టి బ్యాంకర్స్ కమ్యూనిటీకి నా మెసేజ్ ఏంటంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇందులో బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, హెవీ వెయిట్స్తో ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ బాడీ వెయిట్తో కేవలం ఒక మ్యాట్ వేసుకుని, స్లిప్పరీ సర్ఫేస్ ఉండకుండా, అందుకు మ్యాట్ ప్రిఫర్డ్, వేసుకుని ఇంటి దగ్గర వర్కౌట్ చేయొచ్చు. సింపుల్ వర్కౌట్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్రేస్ యువర్ సెల్వ్స్, బకిల్ అప్. మనం డెస్క్ జాబ్ సిరీస్ కుమ్మేద్దాం. సీ యు దేర్. సైనింగ్ ఆఫ్, వికాస్.